పూరా నెల తీసుకొని డబ్బులు ఏం చేశారు? డబ్బు చెప్పాను కాశ్మీర్ వెళ్ళొచ్చా అని. మరి మీకు ఫ్లైట్లకి తిరిగేకి డబ్బులు ఉన్నాయి, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియో లోపల 2 ఆడియోలు యాడ్ చేశాను. ఒక ఆడియో వచ్చేసి ఫన్నీగా ఉంటుంది, సో ఇంకో ఆడియో వచ్చేసి కౌంటరింగ్ వేలో ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పూనావాలా ఫిన్క్రాఫ్ట్ దగ్గర నుంచి నేహా మాట్లాడుతున్నాను. చెప్పండి నేహా గారు. మరి పేమెంట్ ఎందుకు కట్టలేదు? పేమెంట్ ఎందుకు కట్టలేదు అంటే డబ్బులు లేవు మేడం, మంత్ ఎండ్ కడతా. ఎందుకు మంత్ ఎండ్కి ఇచ్చినామా మేము డబ్బులు మీకు? డబ్బులు మీరు నాకు మంత్ ఎండ్ కట్టమని ఇచ్చారు. ఎక్స్ట్రా మాటలు మాట్లాడకండి సార్. నువ్వు ఎక్స్ట్రా మాట్లాడకండి. హలో చెప్పండి. రైట్ ద అప్డేట్ అండ్ ఎండ్ ద కాల్ ఇమీడియట్లీ. రైట్ అవే. తెలుగు మాట్లాడండి. స్వచ్ఛమైన తెలుగు నాకు వచ్చు, తెలుగునే మాట్లాడండి, అర్థమవుతుంది. 30 తారీఖు డేట్ రాసుకోండి, వెళ్ళిపోండి. కాల్ కట్ చేసి మీరు చెప్తే ఇక్కడ రాసుకొని కూర్చోడానికి ఇక్కడ కూర్చోబెట్టలేదు మాకి. అచ్చా, మరి ఏం చేయడానికి కూర్చోబెట్టారు మిమ్మల్ని ఇక్కడ? ఏమంటున్నారు? అయినా మీరు 30కి ఎందుకు పే చేస్తానంటున్నారు? ఎందుకంటే డబ్బులు లేవు మేడం, జాబ్ లాస్ లో ఉన్నాము, అందుకే డబ్బులు 30కి అరేంజ్ చేయాలి కదా. మరి అరేంజ్ చేయాలి కదా. పొద్దున్న చూస్తే కాశ్మీర్ లో ఉన్నాను అని కాసి ఎటకారంగా మాట్లాడుతున్నారు. కాశ్మీర్ ఇప్పుడు వచ్చారు మేడం, కాశ్మీర్ గంజి ఫ్లైట్ లో వెళ్ళొచ్చారా? చల్లగా ఉంది అక్కడ అని చెప్పేసి, కొద్దిగా మరీ చల్లగా ఉంది అక్కడ వాతావరణం అని చెప్పి వచ్చేసి మన హైదరాబాద్. అంత తొందరగా వచ్చేసారా? అవును మేడం, స్పెషల్ పాయింట్ వేసుకొని వచ్చాను. మరి మీకు ఫ్లైట్లకి తిరిగేకి డబ్బులు ఉన్నాయి, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవా? మేడం నాకు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు మేడం, ఫ్యాన్స్ పంపించారు నాకు కాశ్మీర్. నేను పోలేదు అక్కడ, ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళారు. మీకు ఫ్యాన్స్ ఉన్నారా? అవును మేడం. ఏ ఫ్యాన్స్ సార్? ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు మేడం. ఏ ఫ్యాన్స్ సార్? మేడం నేను సినిమా చేయబోతున్నాను నెక్స్ట్ ఇయర్. ఓకే, అవునా? కొన్ని ఈఎంఐ ఇప్పుడు కట్టడానికి అవడం లేదు కానీ సినిమా తీస్తారు మీరు. ఎగ్జాక్ట్ గా దానికి సినిమా తీయడానికి బడ్జెట్ ఉండాలా మీ దగ్గర? బడ్జెట్ ఆల్రెడీ వేరే బ్యాంకులు తీసుకున్నాం మేడం, అన్ని బ్యాంకుల దగ్గర బడ్జెట్. ఇక్కడ అప్పు తీర్చి అక్కడ అప్పు చేయాలి, అక్కడ అప్పు తీర్చి ఇంకా వేరే దగ్గర అప్పులు, అట్లానే అప్పులు చేసుకుంటే బాగుండే. అదే మేడం బిజినెస్ స్ట్రాటజీ అది. మరి స్ట్రాటజీ ఇదేనా? అప్పులు తీసుకుంటా పోవడము, అప్పులు కట్టుకోకుండా ఉండడం. ఎగ్జాక్ట్, యూ గాట్ ఇట్ రైట్. ఏం పేరు మేడం? పేరు బాగానే మాట్లాడుతున్నారు తెలుగు మీరు. మీ పేరు ఏం చెప్తున్నారు సార్? మీ పేరు చెప్పండి మేడం. నా పేరు నాకు తెలుసు కానీ మీ పేరు ఏం పేరు? మీ పేరు నాకు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు మీరు. మీ పేరు చెప్పలా ఇంకా. మీ పేరు చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి ఫస్ట్. మీరు మీ పేరు చెప్పారా? పేమెంట్ కట్టేది కాదు కానీ అన్ని మాటలు మాట్లాడడానికి వస్తున్నారు. మీరేనా పొద్దున బూతులు మాట్లాడేది? నేను ఇప్పుడే ఫస్ట్ టైం మీతో కాల్ ఇట్లా మాట్లాడి ఇదే ఫస్ట్ టైం. పొద్దున ఏదో బాగా తేడాగా మాట్లాడేది, బాగా దాన్ని ఏమంటారు, పెట్టుకోవాలి కదా తేడాగా మాట్లాడింటే. రికార్డింగ్ ఉంది మేడం, రికార్డింగ్ ఉంది, అటాచ్ చేసి పెడతారు మీ బ్యాంక్ ఎక్స్ప్రెషన్ పెడతారు మీ నోడల్ ఆఫీసర్ కి. నేనేం మాట్లాడలేదు మీతో. మీరు ఎటకారంగా మాట్లాడుతున్నారు. కాశ్మీర్ లో ఉన్నాను, తిరిగి వచ్చాను, సినిమా తీస్తున్నాను, వేరే బ్యాంక్ లో నుంచి లోన్ తీసుకుంటున్నాను, అవి ఇవి ఎక్స్ట్రా మాటలు మాట్లాడింది ఎవరు మాట్లాడినారు? ఎక్స్ట్రా మాట్లాడలేదు మేడం, అది ఉన్న వాస్తవాలు చెప్పాను నీకు. ఏమంటున్నారు? ఉన్న వాస్తవం అది. కాశ్మీర్ మార్నింగ్ జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళి మీరు ఇప్పుడు హైదరాబాద్ కి వచ్చారంటున్నారు. ఎగ్జాక్ట్ గా. అంటే అక్కడికి వెళ్ళి ఫ్లైట్ లో వచ్చి దిగేకి అంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఈఎంఐ కట్టే మాత్రం డబ్బులు లేవు మీ దగ్గర కదా? టైం పడుతుంది మేడం. దీనికి ఏమంటారు తెలుసు కదా? ఎటకారం మాటలు మాట్లాడతామంటారు, ఎక్స్ట్రా మాటలు. ఎందుకు సార్, ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నారు చెప్పండి? ఎక్స్ట్రా ఏం చేయట్లేదు, నార్మల్ గానే బిహేవ్ చేస్తున్నాను. మీరు నార్మల్ గానే మాట్లాడండి సరేనా, మీరు ఎక్స్ట్రా చేయకండి. మీతో మాట్లాడే అక్కర్లేదు మాకు. పైసలు అనే పెట్టేలాగా కాల్ కట్ చేసి. ఎందుకు కాల్ కట్ చేయాలి? మీరు కాల్ కట్ చేయండి చెప్పా కదా. కాల్ కట్ అవ్వదు, ఈఎంఐ పే చేయండి. ఈఎంఐ లేదు ఇప్పుడు, టైం పడుతుంది. మరి ఎందుకు? టైం ఏం లేదు, మేమేం టైం చేయడానికి మీకు టైం ఇవ్వకుండా ఉండడానికి ఏం కాల్ చేయలేదు. ఇప్పుడు పే చేయండి. ఇప్పుడు డబ్బులు లేవు. పూరా నెల తీసుకొని డబ్బులు ఏం చేశారు? డబ్బు చెప్పాను కాశ్మీర్ వెళ్ళొచ్చా అని. తర్వాత ఏం చేశారు సార్ కాశ్మీర్లో? కాశ్మీర్లో స్టోరీ చెప్తే ఒక బుక్ అవుతుంది, అసలు తీస్తే ఒక సినిమా అవుతుంది, రాస్తే ఒక బుక్ అవుతుంది. అన్ని వేసాను అక్కడ కాశ్మీర్లో. చెప్పమంటారా మరి? వినే ఓకే మీకుందా?
ఇంకా సార్ చెప్పండి, వింటున్నాను. చాలా మీరు విషయం. పాయింట్ కి రాకోకుండా అవి ఇవి మాట్లాడుతుంటారు మీరు. మీరే మేడం జమ్మూ కాశ్మీర్లో ఏం చేశారని పాయింట్ మీరు డీవియేషన్ చేస్తారు మీరు నన్ను. మరి మీరు ఎట్లా అన్నారు సార్ మరి పొద్దున? మరి నేను మేడం కాశ్మీర్ అని చెప్తున్నాను, నమ్మట్లేదా మీరు? ఒక పని చేస్తాను, మీకు వాట్సాప్ నెంబర్ ఉంటే చెప్పండి. కాశ్మీర్లో తీసిన వీడియోలు ఉన్నాయి అక్కడ మొత్తం ఫైరింగ్ నడుస్తుంది, అక్కడ పంపమని చెప్పండి, పంపుతా. అక్కడికి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేవు కదా? హలో సర్లేండి, నేను ఇక్కడ మీకు పేమెంట్ చేస్తే కనిపించడం లేదు. మస్తుగా ఎటకారంగా మాట్లాడేకి మీకు ఊకే టైంపాస్ మాట్లాడడానికి నేను మీకు అనిపిస్తుంది కాల్ చేస్తున్నామని. కాసి పెట్టేసేయండి ఫోన్. హలో అవునండి చెప్పండి. మీకు ఇక్కడ అమౌంట్ ఉంది కదా సార్, ఇంకా పే చేయలేదు? పడుతుంది, ఒక 2 months టైం పడుతుంది మేడం. ఎందుకు సార్? జాబ్ లాస్ ఉంది. జాబ్ లాస్ ఉంటే 2 months టైం ఇస్తారా? ఏం మేడం ఇవ్వరా? 2 months టైం ఎవరు చెప్పారు? 2 months టైం ఇస్తానని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు ఇవ్వద్దని? సార్ మేము మంచి 29కి పే చేస్తాను, ఎవరు చెప్పండి? మేడం ఫండ్ ఇష్యూ ఉంది మేడం, ఫండ్ అవైలబుల్ అవును సార్, కండిషన్ ఉంటే అరేంజ్ చేసుకోవాలి కానీ నాకు పడతాయని చెప్పేసి నేను కట్టను అని చెప్పేసి బ్యాంక్ నువ్వు చెప్పాలి ఇదేనా? మరి ఏం చెప్పాలి? ఏం చెప్తారేంటి సార్, మినిమం అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని నేను డ్యూ అమౌంట్ తర్వాత కడతాను చెప్పేసి చెప్తారు కానీ నేను కట్టను అరేంజ్ అవ్వవు అని చెప్పేసి చెప్తారా? కట్టరా అని ఎప్పుడు చెప్పాను? ఇవి ఇందాక అన్నారు కదా నా రావు 2 months తర్వాత అని చెప్పేసి. ఏ సార్ మినిమం అన్న అడ్జస్ట్ చేయమని మీరు 29కి పేమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు కదా సార్కి. మేడం చూశాను మేడం, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కదా, ప్రాబ్లం అక్కడ. అవును సార్, ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి కదా, 29కి పేమెంట్ చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. మరి పాసిబుల్ కాకపోతే ఎవరైనా అడగాలి కదా. హలో చెప్పండి చెప్పండి చెప్పండి. అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి కదా 29 టైం ఇచ్చింది. చేసుకోవాలి బట్ ఏంటంటే ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉంటాయి సార్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా? మీరు ఎప్పుడు డ్యూ అమౌంట్ క్లియర్ చేసింది ఎప్పుడు లేదు. 3 months నుంచి పేమెంట్ చేయకపోతేనే కదా వచ్చింది. అరే మేడం నేను ఏమంటున్నా, కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది మేడం. సార్ మీరు ఎన్ని రోజులు అవుతుంది పేమెంట్ చేయకుండా ఉండబట్టి? ఎన్ని రోజులు అవుతుంది పేమెంట్ చేయబోతుంది ఉండబట్టి? ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు ఈ కార్డు కట్టకుండా? ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు మేడం వస్తున్నారు? అర్థం కాలేదు సార్. 3 నెలలు కావచ్చు. 3 నెలలు అవుతుంది కదా. మరి ఏంటి సార్? అరే మేడం గారు జాబ్ లాస్ లో ఉన్నా, లే ఆఫ్ లో ఉన్నా మేడం. ప్రజెంట్ మనీ జాబ్ లాస్ మీ జాబ్ లాస్ అయినా ఉన్నాయి సార్. మేడం రికవరీ ఏజెంట్ గా ఒక జాబ్ ఇవ్వండి, మరి వచ్చి జాయిన్ అయ్యి రికవరీ చేస్తాను. మేము ఎందుకు ఇస్తాను? అరే ఓపెనింగ్ చెప్పండి మేడం, వచ్చి జాయిన్ అవుతా అంటున్నా. జాయిన్ అవ్వడానికి ఉన్నదా సార్? అర్థం కాదు పైసలు మేడం. జాబ్ ఒక జాబ్ ఉంటే చెప్పండి, వచ్చి జాయిన్ అవుతా అంటున్నా. అదే సార్, మేము ఎందుకు ఇస్తాను సార్ మీకు? అరే హెల్ప్ చేయండి మేడం, సాటి మానవునిగా. మానవుడు రాలిగా. మీరు మానవులకి కూడా మాట్లాడలేదు సార్ మాతో, అర్థమైందా? ఏదైనా ప్రాబ్లమ్ లో ఉంటే నార్మల్ గా ప్రాబ్లమ్ ఉంటే తెలుస్తుంది. మీరు ఎగతాళిగా మాట్లాడుతున్నారు మాటలు, అర్థమవుతుందా? మేడం నాకు ఒక ఫిలాసఫర్ చెప్పాడు అనమాట, ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ ఉండమని చెప్పేసి. అప్పటి నుంచి ఆ ఫిలాసఫీ ఫాలో అవుతా. ఎవరు చెప్పారు? ఫిలాసఫర్, గ్రీక్ ఫిలాసఫర్ మీకు తెలియదులేండి. అది చెప్తారైతే మీరు అట్లా నవ్వుకుండా మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ, తప్పేమో నవ్వడంలో. అదే సార్, నవ్వుకుండా బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడాను. కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ లేదా? రిగ్రెట్ ఉంది మేడం. ఇండియా 100 కోట్లు స్కామ్ చేసి ఫారెన్ వెళ్ళిపోయాను రిగ్రెట్ పడడానికి. లక్షలు కావచ్చు, దానికి రిగ్రెట్ ఫీల్ అయిపోయి మొత్తం ఎగ్గొట్టిపోతారా? చెప్పాను ఎగ్గొట్టిపోతారా? మీరు అన్నారు కదా ఎగ్గొట్టి పోలేదు అని చెప్పేసి, అంటే ఎగ్గొట్టిపోతారా? వాట్ యువర్ నేమ్? నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి చేస్తున్నాను చెప్పేసి చెప్పాను కదా. ఇండస్ఇండ్ బ్యాంకింగ్ చేసి ఇట్లా మాట్లాడారు మేడం. ఇండస్ఇండ్ బ్యాంకులు మంచోళ్ళు, నాకు తెలుసు కదా. మీరు మీలాంటి దొంగలకి, మీలాంటి ఫ్రాడ్ వాళ్ళకి ఇలానే మాట్లాడతారు. ఏం మీ మనసు దోచుకున్నానా మేడం? దొంగ అంటున్నారు నన్ను. మరి ఇప్పుడు కట్టిన అమౌంట్ 3 months నుంచి పెండింగ్ లో లేదంటే నైట్ వచ్చి బ్యాంకులకి వెళ్ళి దాని స్లాబ్ మొత్తం బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి లాకర్ లో మనీ తీసుకున్నానా? దొంగ ఎట్లా అంటారు మేడం? సార్ అవును సార్, మీకు కొంచెం అనిపిస్తుందా? 3 months నుంచి అమౌంట్ కట్టలేదు, ఎగతాలుగా మాట్లాడుతున్నారు. ఎగతాలు ఏం మాట్లాడు మేడం? ఎగతాళి మీరు పెన్ టు పెన్ పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. నేను మాట్లాడిన మాటల్లో కూడా మీకు ఎగతాళిగా ఏమనిపిస్తుందో చెప్పండి, ఓకేనా? గాల్లో మాటలు మాట్లాడకండి. వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఫెల్ట్ ఇట్? ఎగతాళి చెప్పండి. బాగా మాట్లాడుతున్నారు కదా, అడ్జస్ట్ చేసుకోండి సార్. మరి అట్లనే ఎవరితోనైనా అడ్జస్ట్ చేసుకొని పేమెంట్ చేయండి. ఎవరు ఇవ్వట్లేదు మేడం, ఎవరు చెప్పండి. మీరు అంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, మంచిగా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వినండి, అంత మంచిగా మాట్లాడుతున్నారు, మానవులు అది ఇది అని చెప్పి చెప్తున్నారు కదా. మేము కొంచెం శివరాన్ని ఇస్తారు కదా సార్, మా జాబ్ కానీ ఇలాంటి 3 months నుంచి ఎందుకు కొట్టట్లే మరి? మేడం దాని ఏమంటే చెట్టు పెట్టగానే పండ్లు ఆశించొద్దు.
నీళ్ళు పోయాలి ఓలికి చెట్టు పెట్టే నీళ్ళు పోయా అన్న చెట్టు పెద్ద అది ఎండిపోతుందని చెప్పేసి అదే సార్ ఎండిపోతుందని చెప్పేసి ఇంకా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఊరుకోదు మేడం. ఏదో చేసి దాని అయితే పండిస్తారు కదా మళ్ళీ. పండియాలి ఎగ్జాక్ట్ మరి మీరు పండియండి. పేమెంట్ చేస్తారా లేదా? 2 months టైం పడుతుంది మేడం. 2 months టైం పట్టిందా? సరేలేదు, ఒకసారి మా మేనేజర్తో మాట్లాడండి. నేనేం మాట్లాడను, మీరు చెప్పండి డైరెక్ట్, ఓకేనా? సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.